హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ మార్చి 2న తమ రెండో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ ఇచ్చిన మొదటి నివేదికలో చేసిన సిఫారసులను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా ధృవీకరించింది. వివిధ వర్గాల నుండి వచ్చిన 71 విజ్ఞప్తులను రెండో విడతలో కమిషన్ పరిశీలించింది. కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచే ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా ఒక బిల్లు ముసాయిదా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు ముసాయిదా తయారు చేసిన అధికారులు వేర్వేరుగా ఈ 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. 2017లో అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ల పాత బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కిందకి బదిలీ చేస్తూ తీర్మానించారు. 7 మండలాలు 56 గ్రామాలతో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ హైవే మధ్య ప్రాంతంలో ఓఆర్ఆర్ వెలుపలి నుండి RRR బయట 2 కిలోమీటర్ల ప్రాంతం వరకు దాదాపు 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ విస్తరించి ఉంటుందని తెలిపింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి రెగ్యులర్ అవుట్సోర్సింగ్ కలిపి 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మొత్తం 11 జిల్లాలు 104 మండలాలు 1355 గ్రామాలతో హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది. ఈ విస్తరణతో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో కలుస్తాయి. ఇక ఇందిరా మహిళా శక్తి కమిషన్ 2025 పాలసీకి ఆమోదం తెలిపింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీ రూపకల్పన చేసిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు సెర్ప్ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మహిళా శక్తి సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకుని రానున్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచి గ్రూపుల్లో చేరే కనీస వయస్సును 18 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు తగ్గించారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అందుకు వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987కు సవరణలు చేయనుంది. తెలంగాణ 2025-2030 టూరిజం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 27 స్పెషల్ టూరిజం ఏరియాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేశారు. అయితే రాబోయే 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులు 3 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త పాలసీకి రూపకల్పన చేసింది. వచ్చే మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్లో ఆతిథ్యం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 140 దేశాలు పాలుపంచుకునే ఈ వేడుకను తెలంగాణకు ప్రపంచంలో పేరు తెచ్చేలా నిర్వహించాలని నిర్ణయించారు. 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓని నియమించాలని నిర్ణయించారు. గతంలో విఆర్ఓ విఆర్ఏలు పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు తగ్గించాలని కేబినెట్ మీటింగ్లో నిర్ణయించారు. ఇక శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో రాయకుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారాలింపిక్స్ 2024 కాంస్య పథక విజేత దీప్తి జివాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో 361 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్ పోస్టులకు 165 అవుట్సోర్సింగ్ మొత్తం 495 పోస్టులకు ఈ మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపారు.